నమస్తే అండి. చెప్పండమ్మా. మీ పేరు? చంద్రశేఖర్ నా పేరు. రైట్. 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ అనే మాట ఎప్పుడు మనకు వినిపించలా. కానీ పుష్ప సినిమా వివాదంతో నువ్వు అల్లు అర్జున్ పట్టుకుని నువ్వు ఆంధ్రోడివి తెలంగాణకి బతకనీకి వచ్చినావు అట్లాగే ఉండు అన్న మాటని మీరు ఏ విధంగా చూస్తారు? అది చాలా తప్పమ్మా. ఎవరం ఎక్కడ ఉన్నా కానీ కలిసిమెలిసి సోదరులాగా ఉండాలి, తెలుగు ప్రజలందరూ ఒక అన్నదమ్ముల్లా ఉండాలని చెప్పనే కాన్సెప్ట్తోని ఇక్కడ ఉంటున్నారు. అది ఈ సెటిలర్ అనే మాటని వాడటం చాలా పెద్ద తప్పు. అది ఎప్పుడో ఉద్యమం టైంలో కొన్ని సందర్భాల్లో వాడిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పడే క్రమంలో కూడా అనుకున్నది ఏంటంటే రాష్ట్రాలుగా విడిపోతున్నాం కానీ ప్రజల మధ్య ఇటువంటి విభేదాలు ఏమీ ఉండకూడదు, అందరూ అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పని అనుకున్న మాటే. గత 10 సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే కూడా ఎక్కడా కూడా అట్లాంటి మాటలు రాలేదు. సినిమా వ్యవహారం అనేది చాలా చిన్న విషయం. అది ఒక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట అనేది ఒక ప్రాణం పోవటం అనేది చాలా పెద్ద విషయం అయినప్పటికీ కూడా ఆ విషయం చాలా చిన్నది. అది దాన్ని అక్కడ వరకు తీసుకొచ్చి ఆంధ్ర సెటిలర్సు వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి వచ్చారు, ఇక్కడ బ్రతికిపోవాలనే మాట చాలా తప్పు. మన పిల్లలు కూడా అందరూ అమెరికాలో ఉంటున్నారు, ఎక్కడెక్కడో వివిధ దేశాల్లో ఉంటున్నారు. అందరికీ అట్లాంటిది ఉంటే మనం ఎక్కడికి పోయి ఎక్కడ సెటిల్ అవ్వలేము. ఇవాళ రోజున ఈ గ్లోబలైజేషన్లో ఎవరు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి హాయిగా ఉంటున్నారు. కాబట్టి ఆ మాట చాలా తప్పు అని చెప్పని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా ఇట్లాంటిది ఇప్పుడు కూడా ఇట్లాంటిది చూడలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన లేకపోతే ఇప్పుడు ఇంకొకళ్ళ పరిపాలన అనేది పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఏ రోజు కూడా అది ఇంత బహిరంగంగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈ మాట మాట్లాడటం అనేది చాలా తప్పు. నేను కూకట్పల్లిలో ఉంటాను. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా గత కొద్ది రోజుల నుంచి దీని మీద చాలా గట్టిగా స్పందిస్తున్నారు. ఇట్లాంటిది సెటిలరు అనే మాట ఎక్కడ వినపడకూడదు అనేది. నిజంగా కూడా సెటిలర్ అనే మాట వినపడకూడదు. ఇంకా చెప్పాలి అని చెప్పానంటే ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సెటిలర్ అనే పదాన్ని ఎవరైనా వాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పందన ఉండాలి దీనికి సంబంధించి. రైట్. అంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకి భూపతి రెడ్డికి మీరేమైనా చెప్తారు ఈ సందర్భంగా? నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు లేకపోతే ఇంకో ఎమ్మెల్యేనో కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది అదే. పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ నాయకుడు కూడా తన స్వప్రయోజనాల కోసమో లేకపోతే రాజకీయ మనుగడ కోసమో ఆ కొద్దిసేపటికి జనాల్లో ఏదో కొంత ఈ ఉద్రిక్తతలను పెంచడం కోసమో ఈ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచవద్దు. దీని మీద అవసరమైతే ఇప్పుడు అందరం రాజ్యాంగం ఏం చెప్పింది? అందరూ భారత పౌరులే, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు అని చెప్పి మన రాజ్యాంగం చెబుతూ ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళైనా బ్రతకొచ్చు. ఇక్కడ నుంచి ఇంకో వ్యక్తి ఇంకో దగ్గరికి వెళ్ళినంత మాత్రాన సెటిలర్ అనేది పదం అది మంచిది కాదు. రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కానీ ఆ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఎవరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. లేదు అని చెప్పానంటే ప్రభుత్వం వైపు నుంచి ఇమ్మీడియట్ స్పందన ఉండాలి. ఎవరు కూడా ఇట్లాంటి పదాలు వాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని నా పర్సనల్ అభిప్రాయం. ఇంకొక విషయానికి వస్తే కనుక ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ అని ఏదైతే పదం యూజ్ చేస్తున్నారో సెటిలర్స్ కాదమ్మా. ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆంధ్ర పీపులే ఉన్నారా? అందరూ ఉన్నారు. భారతదేశంలో ఎన్ని అంటే ఓటర్ ఐడీస్ కానీ ఆధార్స్ కానీ అన్ని ఇక్కడే అందరికీ ఉన్నాయమ్మా. మార్వాడీలని కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో దాదాపుగా అంతమంది ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. అందరికీ ఐడి కార్డులు ఉన్నాయి, అందరికీ ఇక్కడ ఎలక్షన్ కార్డులు ఉన్నాయి, అందరికీ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. అయినంత మాత్రం ఆంధ్ర నుంచే వచ్చి ఇక్కడ ఏమీ ఉండలేదే. అన్ని రాష్ట్రాల నుంచి ఉంటున్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నప్పుడు ఒక ఆంధ్ర పీపుల్ మీదకు వచ్చేటప్పటికే ఇదేంటంటే తెలుగు ప్రజల మధ్య ఏంటంటే రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాట్లాడే మాటే కానీ అది ఎంత మాత్రమూ ఆచరించదగిన పదం కాదది. దాన్ని ఎవరం కూడా సమర్థించకూడదు. సార్, బేసిక్గా ఏంటంటే రీసెంట్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర అంటే అల్లు అర్జున్ పట్టుకుని నువ్వు ఆంధ్ర వాడివి, తెలంగాణకి బతకనికి వచ్చినావు, అట్లనే ఉండు బిడ్డాను, పగటి వేషగాడివి అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణని భేదం మాట్లాడారు ఆయన. ఈ విషయం మీద మీ కామెంట్ ఏంటి? అలా మాట్లాడటం అనేది చాలా తప్పు అండి. ఇక్కడ
మనం భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడికైనా బతకడానికి అవకాశం ఉంది. మనం కర్ణాటక వెళ్తారు, ఇంకో స్టేట్ వెళ్తారు. వ్యవసాయం కూడా చాలా ప్రదేశాల్లో వ్యవసాయం చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే సాగునీరు అవకాశం ఉంటుందో అక్కడ అవకాశం, బిజినెస్ పరంగా ఎక్కడైతే ఉంటుందో, జాబ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తూ ఉంటారు. బిజినెస్ పరంగా అతను రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడాడు. ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బిజినెస్ పరంగా ఒక పర్సన్ ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన అతను, ఒక పర్సన్ బై బర్త్ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఉన్న అతను, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకున్న కేసులు, పార్ట్నర్లుగా ఉండి వ్యాపారాలు చేసుకున్న కేసులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ చాలా బాగుంటారు, వాళ్ళందరూ బాగుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ బ్రదర్స్ లాగా కలిసిపోయి ఎప్పుడో ఉంటారు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే అలా అంటున్నారు. రైట్. అంటే ఆంధ్ర తెలంగాణ భేదాన్ని తీసుకొస్తే అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా ఈ మాట వినిపించలేదు కదా మనకి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా. అది చాలా బాధగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళ వల్ల వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ నష్టము అనేది లేదు. ఇంకా వేరే ఏరియాల నుంచి వచ్చి, వేరే స్టేట్లో వచ్చి మారవడీస్ కానీ బిజినెస్ పరంగా వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్ పెట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉంది. కొన్ని షాప్స్లో అయితే ఒక తెలంగాణ పర్సన్ ఒక షాప్ పెట్టుకుంటే అతను షాప్ సాగని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మార్వాడీస్ బిజినెస్లో అంతకన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు. మార్వాడీస్ వల్ల ఎటువంటి వల్ల నష్టం ఉంది, కానీ వీళ్ళకి ఆంధ్ర వాళ్ళ వల్ల ఎటువంటి నష్టము లేదు. ఆంధ్ర వాళ్ళు కలిసిపోయి అందరూ కలిసి పని చేసుకుందాం, కలిసి వ్యాపారం చేసుకుందాం అనే వద్దంలో ఉంది. కానీ మార్వాడీస్తో ఇప్పుడు కూడా వీళ్ళు జాయింట్గా బిజినెస్ కూడా కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏమైనా తేడా కనబడుతుందా మీకు ఇప్పుడు? ఇద్దరు డిఫరెంట్ వేస్లో ఉన్నది. వాళ్ళ ఐడియాస్ వాళ్ళవి, వీళ్ళ ఐడియాస్ వీళ్ళవి.